సో ఇవన్నీ కూడా వేసేది వాటర్ గురించి అన్నమాట. వాటర్ లీక్ అవ్వకుండా ఇలాంటివి వేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూఎస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అమెరికాలో వచ్చేసరికి కొన్ని స్టేట్స్లో బేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటి కింద ఇల్లు ఉంటుంది కదా, సో ఇది మాది వచ్చేసరికి బేస్మెంట్ అనమాట. సో ఇది అన్ఫినిష్డ్ బేస్మెంట్, అంటే ఫినిషింగ్ చేయలేదు. సో ఇవి వచ్చేసరికి గోడలుగానే ఉంటాయి. ఇది వచ్చేసరికి ఒక కాటన్ ఏదో పెట్టి పైన ఇట్లా పెడతారు. దీన్ని అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనమాట. సో ఈ అన్ఫినిష్డ్ బేస్మెంట్ని ఫినిషింగ్ ఎలా చేస్తున్నాం, సో ఎలా చేస్తారు, ఏంటి, వాటికి యూజ్ చేసేది ఏంటి అంటే ఏమైనా చిన్న టిప్స్ ఉంటే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇల్లు అంటే బేస్మెంట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా చేసుకోవాలంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళు వాడేవి ఏంటి, ప్రొడక్ట్స్ ఏవి మంచివి, ఎలా వాడాలి అనేవి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినట్టుగా తెలుసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఇప్పుడు ఒకసారి మా బేస్మెంట్ క్లీన్ చేశాను యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం. సో అంతా పిల్లల ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉంటే అన్నీ తీసేసేసి నీట్గా క్లీన్ చేసేస్తే వాళ్ళు వారి వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి మా బేస్మెంట్ చూపిస్తాను. సో ఇది బేస్మెంట్ ఫినిషింగ్ చేయక ముందు అనమాట. సో లెట్స్ బిగిన్ ద షో. లెట్స్ బిగిన్ ద షో అని ఎందుకన్నానంటే సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ఉందండి మా బేస్మెంట్ వర్క్ అయితే. సినిమాలో ఎలా అయితే ఎన్నో ట్విస్టులు, ఎన్నో క్లైమాక్స్లు ఉంటాయి కదా, విచిత్రమైన క్లైమాక్స్లు, అలానే మా బేస్మెంట్ వర్క్లో కూడా చాలా ట్విస్టులు ఉన్నాయండి, చాలా క్లైమాక్స్లు కూడా వచ్చినాయి అనమాట. సో వాటన్నిటిని ఎదుర్కొని ఎలా అయితే మేము బేస్మెంట్ని ఫినిష్ చేసామో అన్నదే ఈ వీడియో అనమాట. సో చూడడానికైతే చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఏం చేయమంటారు చెప్పండి, పిల్లలు ఆడుకోవడానికైనా సరే, ఏదైనా సరే కార్డ్బోర్డ్లో ఏమన్నా అవసరమైతే అని చెప్పి నేను క్రాఫ్ట్ కోసం అని చెప్పి ప్రతిదీ తీసుకొచ్చి బేస్మెంట్లోనే పెట్టేవాళ్ళం అనమాట. అందుకని చెప్పి మొత్తం బేస్మెంట్ అంతా కార్డ్బోర్డ్తోనూ అండ్ బొమ్మలతోనూ నిండిపోయింది. ఇంకోండి మా బేస్మెంట్ ఎలా ఉంటుందంటే ఇట్లా మెట్లు దిగిన తర్వాత ఇటువైపు వచ్చేసరికి మొత్తం వాటర్ ప్యూరిఫైర్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎలా తర్వాత మారిపోతాయి అనేది మీరు తర్వాత వీడియోలో చూద్దరు. కానీ అక్కడ చిటికేగానే ఇలా మారిపోతుంది ఏమో అనుకున్నారు, అలా అవ్వలేదండి. చాలా కష్టపడితే కానీ అవ్వట్లేదు. సో ఇదంతా ఒక పెద్ద హాల్లా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏసీ మిషన్ అనమాట ఇది. సో ఇది అటు ఇటు కాకుండా అలా పెట్టారు. ఇది వచ్చేసరికి మెట్ల కింద రూము. చాలామంది దీన్ని స్టోరేజ్గా చేసుకుంటారు. సో ఇట్లా అయితే మనకి మెట్ల పక్కన రూమ్ ఉండి వచ్చేసరికి ఇలా పక్కనంతా ఒక హాల్ లాగా మొత్తం ఓపెన్ హాల్లా ఉంటుందన్నమాట. అది వచ్చేసరికి ఏసీ మిషను కంపల్సరీగా ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో అది ఉంటుంది. అది లేకపోతే చల్లదనము రాదు, వేడిదనము రాదు. సో ఇది వచ్చేసరికి వాటర్ హీటర్ అనమాట, అది పక్కనది. ఆ వాటర్ హీటర్ సిలిండర్ కూడా ఒక పక్కకి ఇచ్చారు. సో అది కూడా మాకు దానివల్ల టైం అనేది వేస్ట్ అయింది, స్పేస్ అనేది చాలా వేస్ట్ అయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పెయింట్ వేస్తున్నాం. ఈ పెయింట్ ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి అక్కడ ఫ్లోర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ భూమిలో వాటర్ అంటే ఎక్కువగా లీక్ అవుతాయి అంట. సో అందుకని చెప్పి ఇళ్లలోకి ఎక్కువగా వాటర్ వస్తాయి అని చెప్పి ఇక్కడ ఏంటంటే డ్రై లాక్ అని చెప్పి ఒక పెయింట్ ఉంటుంది. సో దాన్ని గోడల మీద వేస్తారనమాట. సో నువ్వు ఏ పనైనా సరిగ్గా చాలా బాగా చేస్తావు అనగానే నేను బాగా ఉబ్బిపోయి పొంగిపోయి అసలుకి నిజంగా దానిలో 100% పెట్టి చేస్తానమాట. మా హస్బెండ్ అప్పటిదాకా పుల్లతో తిప్పుతూ ఉంటే నేను అన్నాను, మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, దీంతో చేయొచ్చు కదా అని చెప్పి నేను ఒక ఐడియా ఇచ్చాను అనమాట. సో ఇంకేముంది, ఇంక నువ్వు చేస్తున్నావు కదా, నువ్వే చేసేసే, సూపర్గా చేస్తావు అని చెప్పి అనేసరికి ఇంక నేను పెయింట్ని కలుపుతున్నాను. నిజంగా అండి, మజ్జిగని చిలికితే వెన్న వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ పెయింట్ని చిలికేసరికి నాకైతే చెయ్యి నొప్పి అయితే వచ్చిందండి నిజంగా. అది కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకురాక ముందు, తర్వాత అయితే చాలా ఈజీ అయిపోయిందిలేండి. సో ఇది వచ్చేసరికి డ్రై లాక్ వచ్చేసరికి 5 లీటర్స్ క్యాన్ అనమాట. సో మొత్తానికి కలిపి ఒక 2 టిన్నులు పడుతుంది అన్నారు, 5 లీటర్లది. బట్ మాకైతే 3 టిన్నులు పట్టిందండి మొత్తం అయ్యేసరికి. ఈ వీడియోని ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్గా చెప్తున్నాను అంటే ఎవరైనా సరే బేస్మెంట్ ఫినిషింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మేము కూడా చాలా తెలుసుకొని ఎన్నో వీడియోలు చూసిన తర్వాత చాలామందిని కాంటాక్ట్ అయిన తర్వాత కొన్ని తెలుసుకున్నాము. అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో అక్కడ ఒక బ్రష్ చూశాను, ఇక్కడ ఒక బ్రష్ ఏంటా అనుకోవచ్చు, బట్ ఆ రోలింగ్ బ్రష్ అనేది దీని మీద యూజ్ అవ్వట్లేదండి. సో చాలా వేస్ట్ అది, ఎందుకంటే గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేయాలంటే మన ఈ మామూలు బ్రష్ అయితేనే బాగా ఫిల్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఇలాంటివన్నీ నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఇలా ఒక పని చేస్తున్నప్పుడు మనం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం కదా, అలానే. సో ఎవరైనా బేస్మెంట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూసారా, రోలింగ్తో వేసిన దానికన్నా బ్రష్తో వేసింది చాలా బాగా వచ్చిందని చెప్తున్నాను. నేనైతే బాగా పర్ఫెక్ట్గా వేసానని చెప్పి అనుకున్నాను.
సో ఈ పెయింట్ ఏంటి కథ ఏంటి అని అర్థం కాలేదు కదా. ఒక్కొక్కసారి అంట వాటర్ లీక్ అయ్యి బేస్మెంట్ లోకి వాటర్ వచ్చేస్తాయంట. సో అందుకని చెప్పి బేస్మెంట్ ఫినిషింగ్ చేయించుకునే వాళ్ళు అప్పుడు అందరూ కొంతమంది ఇలాంటి పెయింట్ వేయించుకుంటారంట. సో ఈ పెయింట్ వచ్చేసరికి పెయింట్ మనం ఇస్తే బయట వాళ్ళు వేస్తారంట. వాళ్ళు వచ్చేసరికి 700 అడిగారంట. సో అందుకని చెప్పి పెయింట్ కనుక మనం కొనుక్కుంటే ఆ టిన్ వచ్చేసరికి 5 లీటర్ టిన్, టిన్ వచ్చేసరికి 5 లీటర్ వచ్చేసరికి 200 అంట. సో మొత్తం బేస్మెంట్ కి గోడలకి అండ్ ఫ్లోర్ కి రెండింటికి కలిపి 10 లీటర్స్ అంటే 2 టిన్స్ పడుతుంది అనమాట. 2 + 4 అవుతుంది. అండ్ మనం వేసుకుంటాం కాబట్టి కొంచెం అంటే టైం నాకు ఖాళీ ఉన్నప్పుడు ఆయన ఖాళీ ఉన్నప్పుడు అట్లా వేస్తాం కాబట్టి వాళ్ళు 2 hours మేబీ వాళ్ళు హాఫ్ డేలో చేసేది మనం ఒక 2 days లో చేయాల్సి వస్తుంది అట్లా అనమాట. సో అందుకని చెప్పి మేము వేసుకుందాంలే అనుకున్నాం. సో ఇలా అయితే మందంగా వేసుకుంటే ఒక్కొక్కసారి వాటర్ బయట నుంచి లీక్ అంటే వర్షాలు కానీ ఏమన్నా వచ్చినా కూడా ఈ భూమిలో వాటర్ అనేది కొంచెం అంటే ఇంటి లోపలికి రావడం, చెమ్మ పైకి రావడం, దానివల్ల ఈ పెయింట్ అనేది వాటర్ ని లీక్ కానికుండా చేస్తుందంట. సో అందుకని చెప్పి చాలా మంది ఈ పెయింట్ వేయించుకుంటారు. ఇది వచ్చేసరికి డ్రై లాక్ అంట. సో ఇక్కడ చూసారా గోడకి గ్యాప్ లో ఇక్కడ ఒక గ్లూ లాగా ఉంది కనిపిస్తుందా, ఒక ప్లాస్టిక్ ది. సో ఇవన్నీ కూడా వేసేది వాటర్ గురించి అనమాట. వాటర్ లీక్ అవ్వకుండా ఇలాంటి వేస్తారు. బట్ ఇవి వచ్చేసరికి ఇంకా గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాపుల్లో కానీ లేకపోతే ఇక్కడ గోడల్లో గ్యాపుల్లో కానీ వాటర్ వచ్చి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ గోడలకి ఇలాంటి పెయింట్ వేస్తారు. సో ఇది వచ్చేసరికి ఇలా వేయడం వల్ల వాటర్ అనేది లీకేజ్ అవ్వదంట. సో ఇప్పుడు వచ్చేసరికి టైం 2:33 అవుతుంది. సో చరణ్ వచ్చేసరికి 4 o'clock వస్తాడు. నేనైతే ఈ వాల్ కింద వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎంత ఫినిష్ చేస్తానేమో. పెయింట్ వేసేటప్పుడల్లా పెయింట్ గోడలకు పోయడం తక్కువ, నేను ఒంటికి పూసుకోవడం ఎక్కువైపోయింది. అయినా తెల్లగా కావట్లే కదా, ఏం చేస్తాను చెప్పండి. పదండి పని చేసుకుందాం. ఏదైనా ఒక పని టైంకి అయిపోవాలని చెప్పి బాగా గట్టిగా అనుకుంటారు కదండి. సో అందుకని చెప్పి నేనైతే వర్క్ని టకటక చేసేసుకుంటాను, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా. సో ఇక్కడ వచ్చేసరికి ఎందుకు మనం టైం వేస్ట్ చేయకుండా బ్రష్తో వేయడం కన్నా ఈ మిషన్తో వేయడం మంచిదని చెప్పి మా హస్బెండ్ ఎప్పుడో తీసుకుంది గుర్తొచ్చిందని చెప్పి తీసుకొచ్చి ఇది మొత్తం ఫిట్ చేయడానికి యూట్యూబ్లో చూసి దాన్ని ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా పెయింట్ పోయాలి అన్నీ చూసి నేర్చుకోవడానికి నాకు నిజంగా 1 hour టైం పట్టిందండి. ఈ 1 hourలో నిజంగా నేను ఒక గోడ వేసేసేదాన్ని. ఎందుకంటే ఇది నాకు బ్రష్ చాలు, ఈ మిషన్ వద్దు అని చెప్పి అన్నా సరే ఈజీగా అయిపోయిద్ది అని చెప్పి తీసుకొచ్చారు. నిజంగా ఆ వర్క్ చూసిన తర్వాత అమ్మో దీనికన్నా నేను బ్రష్తో వేసుకుంటేనే తొందరగా అయిపోతుంది కదా అనుకున్నాను. ఎందుకంటే చాలా నిదానంగా పడుతుంది, అందులోనూ చాలా లైట్గా వస్తుంది అనమాట ఆ స్ప్రే అనేది. ఇది ఏవో రేర్గా వాటికి ఉపయోగపడుతుంది, ఇంత పెద్ద బేస్మెంట్కి అయితే ఉపయోగపడదు. ఇంకేముంది స్కూల్ నుంచి మా పిల్లలు వచ్చేసి నేను హెల్ప్ చేస్తానని చెప్పి అయితే అన్నారు. సో వాళ్ళతో కూడా సరదాగా వేయించాను. మా వాడైతే వాడి పేరు రాసుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి స్కూల్ నుంచి వీడికి ఏంటంటే 2 రోజుల్లో ఉంటుంది కదా స్కూల్. ఆ స్కూల్ టైంలోనే మేము స్టార్ట్ చేసామన్నమాట. ఇది సమ్మర్లో అయితే కాదండి, సమ్మర్ కన్నా ముందే స్టార్ట్ చేసాము. సో వీళ్ళందరూ కూడా వచ్చి బాగా హెల్ప్ చేశారు, పిల్లలు కూడా. సో ఇదైతే ఒక రోజు అయితే అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసరికి శబరీష్కి స్కూల్ లేదు. అందుకని చెప్పి వాడు కూడా ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంక వచ్చేసాడు. నిజంగా నాకు ఈ వారం రోజులు పెయింట్ వేసే కరెక్ట్గా 4 days కూడా పొద్దున్నే లేవడం, వంట చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నీ అయిపోయిన తర్వాత కిందికి రావడం, ఈ పెయింట్ వేసుకోవడం ఇదే సరిపోయిందండి. నిజంగా మనకి ఇండియాలో ఏంటంటే వేరే పనులు ఏమైనా సరే ఉన్నప్పుడు మనం వంట అనేది బయట నుంచి ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కర్రీ పాయింట్లు అలాంటివి ఉండవు కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వేరే వర్క్లో చూసుకోవాలి. ఇక్కడ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే పెయింట్ అనేది ఒక రోజులోనే కంప్లీట్ చేయలేదండి. సో అందుకని చాలా గట్టిగా అయిపోయింది అనమాట. అది డ్రై లాక్ కాబట్టి. సో ఏమైందంటే ఫస్ట్ రోజుకి వచ్చేసరికి చాలా లూజ్గా ఉంది, సెకండ్ రోజుకి వచ్చేసరికి చాలా టైట్ అయిపోయింది అనమాట. సెకండ్ రోజు పెయింట్ వేసేటప్పుడు నిజంగా అండి దేవుళ్ళందరూ కనిపించారు, అంత గట్టిగా ఉందన్నమాట. వేస్తుంటే చెయ్యంతా నొప్పి వచ్చేసింది. సో ఏదైనా సరే మీరు పెయింట్ ఇలాంటి డ్రై లాక్ పెట్టుకోవాలి అంటే ముందుగా ఒక్క రోజులోనే ఆ 5 లీటర్ టిన్ అనేది కంప్లీట్ చేస్తే బెటరు. ఎందుకంటే అది మనకి నెక్స్ట్ డే వేయడానికి కుదరదు, ఎందుకంటే బేస్మెంట్లో చల్లగా ఉంటుంది అండ్ ఆ డ్రై లాక్ అనేది వెంటనే గట్టిగా పడిపోతుంది కదా. అందుకని మా వాడు పెయింట్ వేసేది తక్కువ, అదేంటి స్టైల్ కొట్టేది ఎక్కువ అనమాట. కళ్ళలో పడకుండా కళ్ళజోడు అండ్ చేతి మీద పడకుండా గ్లౌజులు ఇవన్నీ వేసుకొని పెయింట్ వేస్తుంటే బాబోయ్ నీవు పెయింట్ వేసేదేమో కానీ నీ బట్టలు ఉతకలేక నాకు చేతులు నొప్పులు పడతాయరా అని చెప్పి ఇంకా ఆపేసేసి
కొంచెం హోంవర్క్ ఉంటే వాడితో అది చేపిస్తున్నాను అనమాట. సెకండ్ రోజు అయితే నిజంగా అండి పెయింట్ ఎప్పుడైపోతుందా బాబోయ్ అనిపించింది. అంత గట్టిగా అయిపోయింది ఆ పెయింట్ అనేది. ఎందుకంటే బేస్మెంట్లో చల్లగా ఉంటుంది. ఆ చల్లదనానికి ఆ పెయింట్ అనేది ఇంకా గట్టిగా అయిపోయింది అనమాట. దానివల్ల తొందరగా పెయింట్ అనేది ఖర్చు కావట్లేదు, అంత ముద్దలు ముద్దలుగా పడడం అలా అయిపోతుంది. సో మీరు కనుక పెయింట్ వేయాలి అనుకుంటే ఒక్క రోజులోనే 5 లీటర్ టీన్ అనేది అవ్వగొట్టేసేటట్టు చూడండి. చూసారా, ఇక్కడైతే ఆఫీస్ అయిపోగానే మళ్ళీ వచ్చి మా హస్బెండ్ అయితే ఇంకా ఇక్కడ పెయింట్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలా చేయకపోతే ఇక్కడ వాటర్ అనేది లీక్ అయ్యి లోపలికి అంటే బేస్మెంట్ లోపలికి వాటర్ వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా వేస్తున్నారు. సో చూసారా వాల్ ఎంత నీట్గా ఉందో ఇప్పుడైతే. సో వాల్ మీదే కాదండి కింద కూడా వేయాలన్నమాట. సో పెయింట్ డబ్బా అయితే అయిపోయింది నేను కోరుకున్నట్టు. సో ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకొక కొత్త పెయింట్ డబ్బా తీసుకొచ్చాము, అది కూడా వేసాము. బట్ అవి ఎలా వేసామనేది ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎందుకంటే ఒక్క వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం చూపించడం కుదరదండి. సో అందుకని చెప్పి ఇది వచ్చేసరికి 2-3 వీడియోస్గా వస్తుంది అనమాట. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.